నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత డిఫరెంట్ వర్షన్స్ అని ఎందుకు వినిపిస్తున్నాయి? జానీ మాస్టర్ వైఫ్ తో పాటుగా ఆయన అభిమానులు కొంతమంది కావాలనే కుట్ర చేశారు, ఆయన్ని ఇరికించారు, అరెస్ట్ చేశారనే మాట ఎందుకు చెప్తున్నారు? ఎవరు కుట్రలో భాగం అయ్యారు? ఎందుకని జానీ మాస్టర్ కుట్రలో ఇరికించే పరిస్థితి ఏర్పడింది? దీని వెనకాల ఎవరున్నారు? మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ త్రిపురనేని చిట్టి గారు. చిట్టి గారు, నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. మీటూ మూవ్మెంట్ జరిగింది, కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్, డిబేట్ టాక్ అనేది అరెస్ట్ తర్వాత ఎందుకని వినిపిస్తోందండి? ఎందుకని అనిపిస్తే దీని వెనకాల ఇది ఒక పెద్ద కుట్రే కనపడతాను. పెద్ద కుట్ర. అది కుట్ర అని అనాల్సిన పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆర్డర్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ ఈవెంట్స్ ని స్టడీ చేస్తే ఎంత ఆ కోణం కనపడుతుంది. ఎందుకంటే ఆ కోణం కనపడితే ఆ కుట్ర ఎవరు కూడా తర్వాత చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ 2017లో అమ్మాయి పరిచయం అయింది నాకు ఆయన అని చెప్పి 2019లో నేను ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. షూటింగ్ బాంబేకి వెళ్ళాను. అక్కడ షూటింగ్ స్పాట్ లో క్యారవాన్ లో నాతో అసభ్యంగా ప్రవర్తించి నన్ను రేప్ అటెంప్ట్ చేశాడు అని చెప్పి. సరే, ఇప్పుడు 2018లో 19లో జరిగితే అది షూటింగ్ స్పాట్ అంటే 100-125 మంది ఉంటారు. డాన్స్ సాంగ్ అంటే డాన్సర్స్, అసిస్టెంట్, మేకప్, ప్రొడక్షన్ మొత్తం 150 మంది యూనిట్ ఉంటారు. ఆ యూనిట్ కొంతమంది ఉండగా ఈ వ్యాన్ అంటే ఎక్కడో ఊరవుతూ ఉంటుంది. షూటింగ్ స్పాట్ దగ్గర జస్ట్ ఒక 100 అడుగులు డిఫరెన్స్ లో డిస్టెన్స్ లోనే ఉంటుంది పెద్ద వ్యాన్. ఎక్కడో ఊరవుతారు పెట్టు. షూటింగ్ స్పాట్ లో క్యారవాన్లు అంటే అక్కడక్కడే ఉంటాయి. సో ఈయన ఒక అమ్మాయి రేపు ఒక అరుపు వచ్చిన అప్పటికి జానీ మాస్టర్ ఇంతటి పెద్ద మనిషి డాన్స్ మాస్టర్ కాదు. అప్పుడు 2019లో అప్పుడే ఆయన పేరు సంపాదిస్తున్న డాన్స్ మాస్టర్. సో 25 మంది డాన్స్ మాస్టర్లు ఆయనప్పుడు. ఇవాళ పేరు సెలబ్రిటీ, ఒక యూనియన్ ప్రెసిడెంట్. అప్పుడు అంత కాదు. సో చేసినప్పుడు నువ్వు కేక అరిచినా వచ్చేవారు ఎవరన్నా, బయటకు వచ్చి చెప్పినా వినేవారు. అక్కడే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి భయపడ్డాను అనేసరికి ఆయన అంత సెలబ్రిటీ కాదు, అదొక భయపడ్డారు. అదొక పశ్చాపడతాం. నెక్స్ట్ 2018లోనే కమిటీ వేసాము. ఈ కమిటీ వేసి ఒక కంప్లీట్ అందరికి, అన్ని ఛానల్ అందరికి, మా యూనియన్ అందరికి కూడా 24 క్యాట్స్ కి ఎవరైనా సరే లైంగిక వేధింపు ఉంటే ఒక సీల్డ్ కవర్ లో ఇక్కడ బాక్స్ లో వేయండి. వేస్తే మీ పేర్లు కూడా, మీ వివరాలు, పేర్లు బయటికి రాకుండా మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తగే వాళ్ళని శిక్ష జరుగుతాయి అని చెప్పాము. అలాగే అనేక కేసులు వచ్చినాయి. తప్పు చేసిన వాళ్ళు శిక్ష జరగడం కవర్లు వచ్చాయి. కానీ మరి నువ్వు 18లో జరిగిందన్నో, 19లో జరిగిందన్నో, 18లో నీకు అవుతుంది. ఆ కమిటీకి కూడా చెప్పలేదు, కమిటీకి కూడా కంప్లైంట్ చేయలేదు. సరే, ఆ తర్వాత సరే రేపు చేసిన వాటితో దూరంగా ఉన్నావా? అమ్మాయి దూరంగా ఉందా? లేదు. అమ్మాయితో అతనితో ప్రయాణం చేసింది. అతని దగ్గరే రేప్ చేసిన వాడితోటే పనిచేస్తారని చేసింది. అతను హీరోగా, ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా ముహూర్తం జరిగింది. అతన్ని పెళ్లి చేసుకోవాలి, నేను ఆయన లవ్ చేసుకుంటా, నువ్వు తప్పుకోని పెళ్ళంతో, భార్యతోటి పోరాడింది, గొడవ చేసింది. నువ్వు తప్పుకొని నేను ఆయనతో బిడ్డగనాలి, నువ్వు వదిలేసే ఆయన చెప్పి అదంటూ. ఆ అమ్మాయి ముస్లిం ఆచారం ప్రకారం భర్తను ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, అడ్డుకోలేరు ఎవరు. ఎందుకంటే వాళ్ళ మా హిందువులకి ప్రాబ్లం, కానీ వాళ్ళు భార్య బతుకోడు కానీ ఇంకో పెళ్లి చేసుకోరు. సో దాని మీద ఈ విషయంగా నేను అడ్డుకోలేదు, కానీ మీ పెళ్లికి నేను అడ్డుకోలేదు, కానీ మీ పెళ్లికి మరొక అడ్డుంది. నువ్వు ముస్లింగా మారితేనే వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ నువ్వు ముస్లింగా మారాలి. అసలు ఇంత దూరం ఆ డిస్కషన్ రావడానికి ఇంత దూరం నువ్వు ప్రయాణం చేసావు కదా, ప్రయాణం ఆయనతో పెళ్లి దాకా వెళ్ళావు కదా, ఆయనతో సినిమా హీరోయిన్ గా ముహూర్తం జరిగింది కదా, ఎలా ట్రావెల్ చేసావు? అసలు రేపు చేసిన వాడితో ట్రావెల్ చేసి మళ్ళీ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. అనేక ఇంటర్వ్యూలు మీరు రెఫర్ చేయండి. ఆయనే నాకు దేవుడు, ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశాడు, నాకు అండగా ఉన్నారు, నాకు నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే జానీ మాస్టర్ అనేక వీడియోలు చెప్పారు. అంటే ఎన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసి ఆయనతో ప్రయోజనం పొందుతూ ఆయన నాకు కావాలని ఆయన భార్యతో గొడవ చేస్తూ ఇంత దూరం వెళ్ళి ఇవాళ సడన్ గా 6 సంవత్సరాల తర్వాత సడన్ గా ఆయన ద్రోహి, ఆయన చేశాడు, ఇప్పుడు నన్ను గెలిచాడు అని చెప్పటంలో ఔచిత్యం ఏమిటి? ప్లస్ ఎందుకు చెప్తున్నారు? ఇది ఆధారం లేని ఆరోపణ ఎందుకు చేస్తుంది? ఇవాళ ఆధారం దొరకదు. 2019లో రేపు జరిగితే ఇవాళ మెడికల్ టెస్ట్ తీసినా కూడా ఆ అమ్మాయి రేపు చేయబడిందా లేదా ఏ సంస్థకు మెడికల్ గా దొరకవు. సో ఆధారం కూడా దొరకడానికి వీలు లేకుండా ఒక ఆరోపణ అప్పుడు జరిగిందని, ఇప్పుడు కాకుండా. ఇవన్నీ చూస్తా ఉంటే ఇవన్నీ ఎవరో ప్లాన్ చేసి
ప్లాన్ చేసిన కుట్ర కనపడదు ఎక్కడ. ఎందుకంటే ఈ అమ్మాయి ఎంత తెలివిగలదా, ఆయన్ని పోక్సో కేసులో ఇరికించాలి, ఆయన్ని సినిమా ఫీల్డ్ బ్యాన్ చేయాలి. ఈ సినిమా ఫీల్డ్ బ్యాన్ చేయాలంటే షూటింగ్ స్పాట్ లో జరిగితేనే బ్యాన్ చేస్తారు. అలాగే ఫోక్స్ అయితేనే ఫోక్స్ సెక్షన్ అయితేనే 376 సెక్షన్ అయితేనే అతన్ని ఆ సెక్షన్ రావాలంటే మైనర్ లేదు. అంటే 2019లో ఏమై మైనర్, ఇప్పుడు మేజర్. కనుక ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు పోయిన సంవత్సరమో ఆ ముందు సంవత్సరమో మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు నా మీద లైంగిక దాడి చేస్తాడు. ఎవరన్నా ఒక అమ్మాయిని చోట ఒకసారి లైంగిక దాడి ఒకటి చేశాడంటే వాడితో వెళ్తా ఉంటావు, వాడితో తిరుగుతూ ఉంటావు, వాడితో పని చేస్తూ ఉంటావు, వాడితో పెళ్లి సినిమా షూటింగ్, అతను హీరోగా నువ్వు హీరోయిన్ గా ముహూర్తాలు కూడా జరుగుతాయి సినిమాలకి. మళ్ళీ ఆయన లైంగిక దాడి ఎంత వినటానికి ఒక వింత కథగానో ఒక విస్తృతమైన నేపథ్యం కనపడతాను. ఇది ఎవరు తయారు చేశారు? ఇక్కడ రాజకీయం అనేది ఉంది. ఎందుకు రాజకీయం దాన్ని నేను చెప్తాను. రాజకీయం అయితే చిట్టి గారు ఇప్పుడు 16 వయసు ఉంది అనుకున్నప్పుడు ముంబైలో కూడా సేమ్ ఇలాంటి వెరీ ఫస్ట్ టైం అది జరిగింది. ఆ తర్వాత జానీ మాస్టర్ ఆయన వైఫ్ కూడా వచ్చి నా మీద దాడి చేశారు అనే మాట కూడా చెప్తోంది తను. అది అమ్మాయి చెప్తారు, అమ్మాయి చెప్తుంది. నేను చెప్పేది అమ్మాయి ఎన్నైనా చెప్పొచ్చు. ఆరోపణ చేయడం మొదలెట్టినాక ఎన్ని ఆధారాలు లేని అమ్మాయి చెప్పేదాన్ని ఒకదానికి ఆధారం ఉండదు, దేనికి ఆధారం. ఇప్పుడు నేను చెప్పేట్లు అన్నిటికీ అమ్మాయి వీడియోల్లో ఆయన పొగిడి ఆయన దేవుడు నాకు ఆయన చెప్పే వీడియోలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఆయనకే బిడ్డను కంటాను నేను, నాకు ఆయనతో నాకు బిడ్డ కావాలి, నువ్వు తప్పుకొని భార్యతో పాటు ఇవన్నీ ఉన్నాయి. అందుది వేడి ఆధారాలు లేని ప్లాన్ గా ఎక్కడ ఆధారాలు లేని ఆరోపణ. రేప్ చేశాడు 2019లో, ఏమిటి ఆధారం? ఎక్కడ ఆధారం? అంత పబ్లిక్ స్పేస్ లో రేప్ చేస్తే ఎవరికి తెలియదు. మెడికల్ టెస్ట్ చేద్దామంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్ 4 ఏళ్ళ తర్వాత మెడికల్ ఏమి ఉండదు. ఒక నెల తర్వాత తీస్తేనే మెడికల్ టెస్ట్ తీస్తేనే సెప్టెంబర్ వరకు. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత సో ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు, కాదు అని చెప్పుకుంటారు. ఇది ప్లాన్డ్ గా, అందుకని ప్లాన్ చేశారు. ఒక ప్లాన్ చేసి అప్పుడు పెడదాం. ఇప్పుడు మరి ఇన్నాళ్ళు లైంగిక దాడి చేస్తుంటే ఈ సంవత్సరాలు ఈ చెప్పలా 2020, 2021, 2022, 2023 కంప్లైంట్లు మాత్రం ప్రతి సంవత్సరం దాడి చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం లైంగిక దాడి చేస్తున్నాడు. కానీ రేప్ చేసింది మాత్రం పంతుంది. చిట్టి గారు ఇక్కడ ఫిల్మ్ కమిటీ దగ్గరికి వచ్చి తను కంప్లైంట్ చేసింది. ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత మేమే సజెస్ట్ చేసాము తన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయమని. ఇప్పుడు నేను 2018 ఇప్పుడు చెప్పింది 2019లో జరిగినప్పుడు అప్పటికే కమిటీ ఉంది. అప్పుడు ఎందుకు నువ్వు రాలా కమిటీకి నువ్వు ఎందుకు రాలా? ఆ రోజు కమిటీ మీ పేరు ఊరు అంతా జాగ్రత్తగా బయట పెట్టము అని హామీ ఇచ్చి మరి అక్కడ బాక్స్ పెట్టి మరి ఫిలిం ఛాంబర్లో అన్ని క్లాస్ కి అది చేసావు అనే కంప్లైంట్ చాలా మంది వచ్చి 7, 8 వచ్చి ఈ 6 ఏళ్లలో చేసావు. ఎవరు తప్పున వాళ్ళకి శిక్ష విధించావు. ఇంటర్నల్ గా జరుగుతూనే ఉంది. ఎవరికి శిక్షలు బ్యాన్ చేయటమో వాళ్ళని సస్పెండ్ చేయటమో జరుగుతూ ఉన్నాయి. నువ్వెందుకు ఇవ్వలా? ఆ రోజు నీ పేరు రాదు బయటికి, నీ పేరు రాకుండా పరువు పొందే రాకుండానే హామీ ఇచ్చింది. అలాగే మిగతా వాళ్ళకి జరిగింది. నువ్వెందుకు ఇవ్వలా? ఆ రోజు ఎందుకు ఇవ్వలా 19లో? అంటే ఆ రోజేమో ఇప్పుడు ఎవరో కెరిగితే ఎవరికో వెపన్గా ఉపయోగపడుతుంది అమ్మాయి. ఈ ఎవరో అనేది నేను చెప్తాను. ఇది ఎక్కడ నేను అడిగే ప్రశ్నలో ఆ లైన్ క్లియర్ గా ఉంటే అమ్మాయి 17 నుంచి ఇప్పటిదాకా చెప్పిన లైన్లో ఎక్కడా క్లారిటీ స్ట్రైట్ లైన్ లేదు. ఇయ్యో అట్టా తిప్పొస్తుంది. అంటే ఎవరో ఏదో డిజైన్ చేస్తే వచ్చిన ఇదిగా ఉంది. అన్నిటికీ క్వశ్చన్ మార్క్. నువ్వు ఎందుకు చెప్పలేదు? భయం. ఏంటి భయం? అప్పుడున్న భయం రేప్ చేసినప్పుడు లేదు, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది ఆ భయం. అంటే ఇవాళ అతను సెలబ్రిటీ అయ్యాడు, అతను బాగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. సో ఇన్నాళ్ళు అతను చాటును పెరిగావు, అతను చాటును ఉన్నావు, అతనితో అన్ని పొందావు. నువ్వు ఆయన పొందాడు అనుకుంటున్నావు. సరే, నీ మాట ఆయన పొందాడు, నువ్వు పొందావు. ఇప్పుడు ఏదో నువ్వు ఆశించింది దొరకట్లా. ఒకటి అలా ఉండాలి, ఒకటి నీ స్వార్థంగా నువ్వేదో ఆయన ఆశించి దొరకలేదు. ఆస్తి అడిగావు, లేకపోతే ఇన్నాళ్ళు మన కలిసి కనుక నాకు ఇల్లు అడిగావు, ఏమి అడిగావు, ఏదైనా ఆయన ఇవ్వలేదేమో. ఇఫ్ నువ్వు ఆశించింది దక్కలేదనో, నువ్వు కోరుకున్నది దొరకలేదనో ఇవాళ తిరిగి రివర్స్ అయ్యావు. అంతకుముందు లేకపోతే 5 ఏళ్లలోనే ఎప్పుడో ఒకసారి బయట. ఎక్కడ ఈ 5 ఏళ్లలో ఏనాడు ఏ ఇంట్లో ఎవరి దగ్గర కూడా నన్ను జానీ మాస్టర్ వేధిస్తున్నాడు, నన్ను జానీ మాస్టర్ చెప్పలా. నాకు జానీ మాస్టర్ దేవుడు అని చెప్పింది. నాకు దేవుడు ఈ జీవితం ఆయన ఇచ్చాడు. వెనకాల ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అమ్మాయే కావాలని చేసిందా, లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కావాలని చేశారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదమ్మా, సినిమా ఫీల్డ్ కల్లా రాజకీయ ఇండస్ట్రీ. ఇవాళ పవన్ కళ్యాణ్ 2029కి ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ కూటమి తరపున
ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో అని ఇప్పుడు ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ అని చెప్తారు. ఎవరిని అడిగారు 2000, ఎందుకంటే 2029 నాటికి చంద్రబాబు గారు 80 ఏళ్ళు ఆల్రెడీ ఆయన ఇదే నా ఆఖరి ఎలక్షన్ అని కూడా చెప్పేశారు. సో కూటమి తరపున ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆటోమేటిక్ గా ప్రజల్లో కానీ జనసేనలో కానీ ఇవాళ ముఖ్యమంత్రి 2029 నాటికి ఈ కూటమి తరపున ఆయన గెలుస్తారు, గెలవ తర్వాత కూటమి తరపున సీఎం క్యాండిడేట్ ఆయనే అనేది ప్రజల్లో. ఇది చంద్రబాబుకి మింగుడు పడని విషయం. తన 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 14 ఏళ్ళు 19 ఏళ్ళు 29 19 ఏళ్ళు సీఎం గా ఉండి తన కొడుకును ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా ఇంకెవరో వచ్చి కూర్చుంటే అది ఆయన భరించలేదు పడదు. ఆయన కొడుకు కోసం ఆ ప్రేమ తప్పులేదు. ఏ తండ్రి తన కొడుకుని చూసుకుని ముందు పెట్టాలి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు తన కొడుకును ముందుకు తీసుకురావాలి. 2029కి తన కొడుకు దీని పక్కన ముఖ్యమంత్రి లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్పాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చారిస్ నాకు ఉన్న చారిస్ లాగే పవన్ కళ్యాణ్ ఫాలో అయిన దాటుకుని వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు లోకేష్ కనుక చంద్రబాబు అతన్ని ముందుకు పుష్ చేయాలి. అతన్ని ముందుకు పుష్ చేయాలంటే ఈ గీతను చిన్న గీత చేయాలి. పవన్ కళ్యాణ్ అనే గీతను చిన్న గీతను చేస్తే ఈ గీత పెద్ద గీతగా కనబడుతుంది. సో ప్రజల్లో పవన్ కళ్యాణ్ అప్రతిష్ట చేయాలి. ప్రజల్లో పవన్ కళ్యాణ్ అప్రతిష్ట చేయాలంటే డైరెక్ట్ గా అటాక్ ఇచ్చాడు అనుకోండి చంద్రబాబు ప్రజల్లో హీనుడైపోతాడు. ప్రజలు అందరూ చూడు నిన్నదాకా వాడుకుంటున్నారు. కానీ చంద్రబాబు రాజకీయ తంత్రం అతని దగ్గర మహత్తరం ఇలాంటి చుద్దర రాజకీయాలు చాలా ఉంటాయి. చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళకి ఈయనలో మహానాయకుడైన మహాదేవుళ్ళు అంటే రామారావు గారిని పొడిచి వెనుపొడి కంట నీళ్ళు చుట్టి అందరి చేత పార్టీని కాపాడటానికి ఆయన మంచి పని చేశాడు అని నమ్మించగలిగాడు. ఆయన అలాంటి మీద చేసిన పాపాన్ని కూడా అది ఒక పుణ్యకారంగా ప్రజలను నమ్మించగలిగిన గొప్ప వ్యక్తి. అదే రామారావు విషయంలో చూపించాడు. కానీ ఇప్పుడు కూడా ఏంటి తను పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా చూడండి మధ్యకాలం పవన్ కళ్యాణ్ ఆహాహో మెచ్చుకోడు, తను మెచ్చుకుంటూ ఉంటాడు. వెనకాల ఈ పవన్ కళ్యాణ్కి ఏంటి కనెక్షన్ నేను అడగచ్చు. నిజంగా ఇప్పుడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో డిఫేమ్ చేయాలి లేకుంటే ఆయన సీఎం కాకుండా చేయాలి అనుకుంటే జానీ మాస్టర్ ఎందుకు ఆయన ఎందుకు అస్త్రంగా ఉపయోగపడ్డారు? అదిగా మీరు నేను ఆలోచించే రాజకీయం అలాంటి. అది చంద్రబాబు రాజకీయం కాదు. చంద్రబాబు తన చేతికి మట్టి ఎండకుండా మర్డలు చేయగలిగిన మహానుభావుడు. ఆయన ఏంటంటే తను ప్రజల్లో ఈ పవన్ కళ్యాణ్ మనుషులు వరుసగా చూడండి. భాష పవన్ గురు శిష్యులు పవన్, నెక్స్ట్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యుడు. నెక్స్ట్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి దగ్గర అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషుల్ని ఒక్కొక్కరిని బదనాం చేస్తూ అలా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఫైనల్ గా ప్రజల్లోకి ఏమవుతుంది, ఇది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మనుషులు అందరూ ఇంతే ఆడాలతోటి అసహ్యమైన జీవితాలు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడేలే, ప్రజలు వచ్చేస్తుంది ఇలాంటి వాడేలే. మొదటి పిల్లం పెళ్లి చేసుకుని మొదటి పిల్లం ఉండగానే విడాకులు కూడా ఇవ్వకుండా రెండో పిల్లాన్ని కడుపు చేసి పిల్లడికి 4 ఏళ్ళు అయినాక విడాకులు తీసుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చుట్టుకున్నాడంటే ఆడాల విషయంలో చెప్తే అని పవన్ కళ్యాణ్ యొక్క విలువని పబ్లిక్ లో మసకబారించడం, అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయించడం. ఎందుకంటే ఇవన్నీ డైరెక్టర్ అక్కడికి ఈ వేళ్ళు కదిలిస్తున్నారు. ఈ వేర్లన్నీ కలిసి ఈ వేర్లు ఎక్కడికి వెళ్తే ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాయి. ఆ వేర్లు ఆ చెట్టుకి సంబంధించినది అదే జరుగుతుంది. సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ బదనామ చేస్తే బదనామ అయిపోతే అప్పుడు ఈజీ తన కొడుకుని ముందు చేయడానికి. 2000 అయితే చిట్టి గారు రాజకీయం ఏంటంటే చంద్రబాబు అతను లెక్క ఎట్లా ఉంటుందంటే పెదాలు పలకరిస్తుంటే కనుబొమ్మలు ఎక్కిరిస్తుంటాయి. చంద్రబాబు గిల్లేది అతనే, జోలపాట పాడేది అతను. రేపు ఈ పని చేస్తాడు, రేపు ఒకే దెబ్బకి 2 పెట్టారు. ఈ పని అంతా మీలాంటి నాలాంటి వాళ్ళు ఏమనుకుంటాం, ఇది వైసీపీ రాజకీయంగా వైసీపీ చేస్తారని అనుకుంటున్నాం. సో నింద వైసీపీ మీదకి వెళ్ళిపోతుంది, ఫలితం తనకు ఒకే దెబ్బకి. చిట్టి గారు ఇక్కడ ఇంకొక వెర్షన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించే ఒక స్ప్లిట్ అనేది కనిపిస్తోంది. అక్కడ పర్టికులర్ గా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ కావాలని చేశారు అనేది సోషల్ మీడియాలో ఎందుకని అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతోంది? ఆరోపణలు ప్రత్యారోపణలు అటాకులు జరుగుతున్నాయి. ఎందుకంటే అమ్మా ఇక్కడ నీకు ఒక అల్లు అర్జునే కాదమ్మా, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఫీల్డ్ లో వీళ్ళిద్దరూ ఎదుగుతున్నారు, బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ గా ఎదుగుతున్నారు. ఎవరి షాడోనో ఎవరి ఇదో కాకుండా వాళ్ళంతటి వాళ్ళు అలా కిగిలాగా నిలబడుతున్నారు. ఇది వాళ్ళ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ సంబంధికులు మనుషులే. ఈ బ్యాండ్ బ్యాగన్ పవన్ కళ్యాణ్ ఈ చిరంజీవి బ్యాండ్ బ్యాగన్ లో
అర్జున్ పడట్ల. అల్లు అల్లు అనే బ్రాండ్ తోటి వెళ్తున్నాడు. అల్లు రామన్ మనవడు నేను, అల్లు అరవింద్ గారి కొడుకు నేను. నాది ఒక అల్లు బ్రాండ్, మాది మూడు తరాలుగా ఇండస్ట్రీ ఉంది. సో అతను ఇండిపెండెంట్ గా అల్లు బ్రాండ్ గా పెరుగుతున్నాడు. ఈ మెగాస్టార్ బ్యాండ్ బ్యాగర్ లో పట్ల. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తనంత తానుగా ఒక ఎన్టీఆర్ మనవడుగా తను ఎన్నో ఆటతో వీళ్ళిద్దరు ఎదుగుదల, వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అతను ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు, ఇతనేమో 69 తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించగలిగాడు. సో వీళ్ళ ఎదుగుదలని భరించలేదు. వీళ్ళ ఎదుగుదలని భరించలేక వీళ్ళ ఎదుగుదల వాళ్ళకి అట్రిబ్యూట్ అవుట్లా. నీకు అర్థమవుతుందా? వాళ్ళ ఎదుగుదల అది కూడా వీళ్ళకి అట్రిబ్యూట్ అయిందనుకో సంతోషమే. మా వాడే, మా గ్రూపే, మా మనిషి అనేది అది అట్రిబ్యూట్ అవుట్లా. ప్రజల్లో అది ఇండిపెండెంట్ గా వెళ్తున్నాయి. ఇండిపెండెంట్ గా వీళ్ళ ఎదుగుదల వాళ్ళకే తప్పితే వీళ్ళకి అట్రిబ్యూట్ అవుతాం. ఈ అట్రిబ్యూట్ అవట్లేదు కనుక వీళ్ళకి ఏడుపు మన వల్ల, మన కారణంగా అనే మాట రావట్లేదు. వాళ్ళుగా ఎదుగుతున్నారు. మన వల్ల ఎదిగారని కానీ, మన వల్ల పెరిగారని కానీ మన అంతానికి అవకాశం లేకుండా పోతుంది. అది ఏడుపు. ఆ ఈర్ష్య వల్ల వీళ్ళ మీద వాళ్ళు తుమ్మినా ట్రోలింగే, తగ్గిన ట్రోలింగే, ఏమి చేసినా ట్రోలింగే చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ గొడవలు, ఈ బుద్ధి లేని పనులు. అయితే ఇక్కడ వర్షన్స్ ఎన్ని రకాలుగా వినిపించినప్పటికీ కూడా పోలీసులు ఆధారాలు అనేవి లేకుండానే అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించారో 14 days. అక్కడ ఏం జరిగింది అసలు? అదే చెప్తే అందుకే ఇక్కడ నేను పొలిటికల్ ఇప్పుడు ఫోక్స్ కేసు పెట్టడానికి ఏ ఆధారాలతో పెట్టారమ్మా వాళ్ళు? ఆ సెక్షన్ 376 అది పెట్టాలంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఎప్పుడో 19లో జరిగిందంట. దాని ఆధారాలు ఏమి సేకరించారు మీరు? ఏ సాక్ష్యాలు కలిపి? అమ్మాయి అంటే అదేమన్నా వేదవాక్క? అమ్మాయి అంటే గాస్పెల్ ట్రూతా? అమ్మ ఇలా అయితే ఏ ఆడపిల్లైనా ఎప్పుడైనా ఎవరినైనా ఒక వేషం వాళ్ళందరూ కోపం ఉండి ఆ డైరెక్టర్ మీద 2-3 ఏళ్ళ తర్వాత నేను వేషం కోసం వెళ్తే నన్ను పెట్టుకున్నామన్నాడు అనొచ్చు. ఏ అమ్మాయి అయినా ఏమైనా అనొచ్చు కదా. ఏమైనా ఎవరి మీద కాసి కోపం ఉంటే కష్టం తీర్చుకోవడానికి లేదు. ఈ ఆధారాలు ఉండాలి. ఏమి బోక్స్ కేసు పెట్టడానికి 376 ఏం ఆధారం సేకరించారు పోలీసులు? ఏం ఆధారం సేకరించారు? ఏమీ లేదు. కోర్టు రేపు చూడండి, కోర్టు కొట్టేస్తుంది. రేపు జడ్జి ఈ పోలీసులను మందలిసి, గతంలో కూడా కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టులో మందలించింది. మీరు ఊరినే సెక్షన్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు పెడితే ఎట్లా? మీరు ఆ సెక్షన్ కావాల్సిన ఆధారాలు ఏం సేకరించారు? మీరు ఏం సేకరించి పెడతారు? సెక్షన్స్ మీ ఇష్టాన్ని వాడతారని పోలీసులు మందలించింది కదా కొన్ని కేసులు ఇలాంటివి. సో రేపు కూడా చూడండి, కోర్టు పోలీసులు మందలిస్తుంది. ఇక్కడ పోలీసు ఎందుకు అంత ఉత్సాహంగా చేస్తుంది? ఒక పక్క రూలింగ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ యొక్క మనిషి అయినా ఎందుకు జరుగుతుంది? అక్కడ ఈ శక్తులు అండగా ఉంటున్నాయి ఆ పోలీసుకి. అందుకే చక అసలు ఇంటర్నేషనల్ దొంగను పట్టుకునేంత దీంట్లో గోవాకి వెళ్ళిపోయింది పోలీసు, అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ పోయి పరిగెత్తేది ఏదో ఇంటర్నేషనల్ దావూద్ ఇబ్రహీములు వీళ్ళని పట్టుకునే లెవెల్లో అంత చివరిలో పోలీసు ఎందుకు పనిచేస్తుంది? ఇలాంటి వాళ్ళని బట్టి. ఇక్కడ మళ్ళీ వినిపిస్తున్నది జానీ మాస్టర్ గతంలో ఇలాంటి పనులే చేసేవాడు, గతంలో ఆయన మీద కేసులు కూడా పెట్టారు, పార్టీలకు డ్రగ్స్ ఇలాంటివన్నీ వినిపించిన తర్వాత మీకు జానీ మాస్టర్ గురించి తెలుసా? జానీ మాస్టర్ ఎలా ఉండేవాడు? నాకు జానీ మాస్టర్ గురించి తెలుసమ్మా. ఆయన ఎలాంటి మంచివాడు అంటే ఇప్పుడు పూర్వతనంగా ఏదైనా జరుగుతుండొచ్చు అమ్మా. పూర్వతనంలో జరిగేది ఇప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఉన్నాడు కూడా. అతను యూత్ లో, నేను ఇంటర్ కాలేజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన కాలేజీలో చదువుతూ క్యాసినో థియేటర్ దగ్గర ఒక అమ్మాయిని పట్టుకుని లాగి ఏడిపిస్తే కేసు అయింది. అంత గొడవ అయింది. క్యాసినో థియేటర్ని పాల్గొట్టారు. ఆ రోజు స్టాలిన్ కుర్రాడు స్టూడెంట్, ఇవాళ సీఎం. సో అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఏదో జరిగి పురాతనంలో ఏదో జరిగి ఉండొచ్చు. అది దాన్ని పట్టుకుని అదే అతని క్యారెక్టర్ నిర్ధారించడం తప్పు. ఇక్కడ అతను క్యారెక్టర్ ఎలాంటిది అతను మీకు తెలుసో తెలీదు. మామూలుగా డాన్సర్స్ కి ఇచ్చే డబ్బులు 2% మాస్టర్ కి ఆటోమేటిక్ గా ఇవ్వాలి. సర్వీస్ కమిషన్ రూల్ అది. ఎవరో పెట్టిన అసోసియేషన్ పెట్టింది. డాన్స్ మాస్టర్ కి వాళ్ళకి ఇచ్చే 1500 ఉంటుంది. 1500 ఒక 3000, 15,000 కూడా ఉంటుంది. ప్రాజెక్టుని బట్టి, ప్రోడక్ట్ని బట్టి. దాంట్లో 2% ప్రతి డాన్స్ మాస్టర్కి ఇవ్వాలి. డాన్స్ మాస్టర్ వరకు 1 పైసా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఏమన్నాడు అడిగితే, కష్టపడేది నేను ఒకసారి మూవ్మెంట్ చేసి చూపిస్తాను, తర్వాత ఇక హీరోయిన్కి, కెమెరాకి, సెట్ కోసమని, లైటింగ్ కోసమని 6-7 సార్లు రిహార్సల్స్ చేసేది మీరమ్మా, మీరు చేస్తారు. మీ డబ్బులు నాకెందుకు? మీ కష్ట జీవితం నాకెందుకు? నాకు వచ్చే నా జీతం ఉంది, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, మీరే ఉంచుకోండి. అలాంటి మనిషి అలా చేస్తున్నాడు. మిగతా వాళ్ళు చాలా మంది తీసుకుంటారు కానీ ఆయన తీసుకోండి. హెల్పింగ్ నేచర్ అనేక మందికి అతను సహాయపడి
డబ్బులు ఇంత సంపాదించి కూడా అతను సొంత ఇల్లు లేదు తెలుసా, సొంత ఇల్లు. ఉమ్, ఇప్పుడు ఆ వైఫ్ గొడవ చేస్తా ఉంటే ఇప్పుడు ఏదో ప్లాన్ చేస్తాడు సొంత ఇల్లు. అంటే సంపాదించిందంతా వాళ్ళకి వీళ్ళకి ఎవరు అడిగితే, ఎవరు పరిచయం ఉన్న వాళ్ళు అడిగి ఇదిగో నా ఇంట్లో ఫాదర్ కూడా బాగాలేదు, ఒక్క డాన్సర్సే కానీ 24 గంటలు ఎవరైనా సరే అయితే పరిచయం ఉన్న వాళ్ళు, అన్న ఇలాగ నాకు హాస్పిటల్ ఖర్చు కూడా తప్పని ఇస్తాడు అలాంటి వాడు. అంటే అవన్నీ ఉన్నాయి కనుక ఇది నేను ఆ, అతను అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు, అది వాస్తవం. ఆ ఉమ్, అమ్మాయి ఇతను లేకపోతే నేను లేను అనుకుంది, అది వాస్తవం. అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇద్దరు ఇష్టపడే పెళ్లి దాకా వెళ్ళింది. ఇద్దరు ఇష్టపడే సినిమాలో హీరోయిన్ కూడా ముహూర్తం జరిగింది ఆ సినిమాకి. సో ఇవన్నీ కరెక్టే. అతను మోహన పడ్డాడు. దాన్ని ఇలాగూ రేప్ చేశాడనే మాట నువ్వు ఇన్నాళ్ళు అందుతో ఉండి అనుభవించి ఇవాళ ఎవరో తెలిగితే ఎవరో నేను వెపన్గా ఆయుధంగా వాడుతుంటే ఉపయోగపడుతున్నావు. తప్పు అమ్మాయి చేస్తారు, తప్పు అది చెప్తున్నాను. ఆయన మిగతా విషయాల్లో చాలా హ్యుమానిటీ ఉన్నవాడు. ఉమ్. అతను భాష జానీ జ- మాస్టర్ చాలా హ్యుమానిటీ. నేను ఎంతో మంది చేసి నాకు తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నా ఉంటారు కనుక. ఇది ఏంటంటే వెనక ఈ రాజకీయ కుట్ర ఉండబట్టే పోలీసులు ఇంత అత్యుత్సాహము. ఒక అధికారంలో ఉన్న పార్టీ యొక్క మనుషులు తెలిసినా కూడా అలా లక్ష్యం చేయకుండా వెళ్ళిపోతుంది ఎక్కడికో. గజదొంగనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ వాడిని పట్టుకున్నట్టు టప్పు 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 అని ఎంతో సీరియస్ సెక్షన్స్ చేసి వెనకాల ఎవరో ఫోర్స్ చేస్తే పోలీసులు యాక్ట్ చేయడం మనకు తెలుసు. యా. పోలీసులు ఎంత స్పీడ్ గా ఇంత యాక్టివ్ గా పనిచేస్తారంటే వెనకాల ఎవరో ఒక డూ ఆర్ డై అనేలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతు చేయరు, అది జరుగుతుంది. ఇది క్లియర్ గా కనపడుతుంది. ఇది స్ట్రాటజీ. ఆ అమ్మాయికి ఇంత తెలివితేటలని నేను అనుకోను. ఏది ఉమ్, ఇప్పుడు పెడితే ఫోక్స్ 796 376 కేసు 376. పడదు.